ఇంత ఘోరంగా మీషో నుంచి నేనైతే ఎప్పుడు ఆర్డర్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. మరీ ఇంతలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఘోరాన్ని నేను ఒకదాన్నే చూసేలాగా మీకు చూపించాలి కదా. మంచిగా వచ్చాయని చూపిస్తున్నప్పుడు మంచిగా రాని కూడా చూపించాలి కాబట్టి నేనైతే అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను. సో ఇది చూడండి, ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన పార్సల్ అనమాట. ఇది ఒక డ్రెస్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఆ డ్రెస్ వచ్చేసి ప్రైస్ 926 రూపీస్ ఆ రేంజ్లో అయితే పడింది. డెలివరీ ఇచ్చే అతను నాతో అన్నాడు, డెలివరీ తీసుకునేటప్పుడు మీకు రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకుని తీసుకోండి, మీరు ఇన్స్టాలో ఆర్డర్ చేశారని అడిగారు. ఇన్స్టాలో కాదు, నేను మీషో యాప్ నుంచే చేశాను, నాకు రిటర్న్ రిక్వెస్ట్ ఉందని చెప్పేసి నేను అతని దగ్గర పే చేసి తీసుకున్నా. తీసుకున్న తర్వాత పార్సల్ పట్టుకుంటే కొంచెం వెరైటీగా అనిపించింది. ఏంటి డ్రెస్ కదా, ఇంత తేలిగ్గా ఉంది, ఇంత మెత్తగా ఉంది, ఇంత పలచగా ఉంది, ఏంటబ్బా పార్సల్ అని చెప్పేసి అనుకున్నాను. డౌట్ వచ్చి సరే అని ఇంట్లోకి వచ్చి ఓపెన్ చూస్తే నిజంగా షాక్ అనమాట. ఆ తర్వాత నేను నిజంగా షాక్ చూపిస్తాను చూడండి మీరు. ఇది నేను ఆర్డర్ చేసిన డ్రెస్ ఫోటో కూడా మీకు సైడ్ ఇస్తాను చూడండి. ఇది డ్రెస్. ఆ డ్రెస్కి క్లాత్ ఏంటి బాగానే ఉంది, ఇందులో ఘోరమే ఉంది అనుకుంటారేమో చూడండి. ఇది ఒక్క పాత డ్రెస్, నాకు వచ్చినప్పుడు కూడా ఇది ఇలా రాలేదు. దీన్ని తిరిగేసి మడతపెట్టి వచ్చిందనమాట. నాకు ఇలాగా దీన్ని తిరిగేసేసి మడతపెట్టి వచ్చింది. ఇదేంటబ్బా ఇలా ఉందని చెప్పి నిజంగా నేను షాక్ అయ్యాను. తర్వాత ఓపెన్ చూస్తే ఇంకా అంతకన్నా ఘోరం. చూపిస్తాను చూడండి. ఇదనమాట, చూసారా? అంతకన్నా ఘోరం ఏంటంటే ఇది చిరిగిపోయి వచ్చింది డ్రెస్. ఇలా చిరిగిపోయి ఒక యూజ్డ్ డ్యామేజ్డ్ పీస్ అనమాట. ఇలా ఎప్పుడు నేనైతే రిసీవ్ చేసుకోలేదు మీషో నుంచి. ఎప్పుడు కూడా నేను ఏదైతే ఆర్డర్ చేసేదాన్నో అవే వచ్చాయి. స్టార్టింగ్లో అయితే శారీస్ మారి వచ్చాయి, కానీ కలర్స్ అవన్నీ నేను అప్పుడు రిటర్న్ చేసేదాన్ని ఈజీగానే. ఇది ఫస్ట్ టైం ఇలాగ డ్యామేజ్డ్ యూజ్డ్ ప్రోడక్ట్ తీసుకోవడం అనేది నిజంగా షాక్ అయ్యి, అయ్యో 900 రూపీస్ అయితే ఇదేంటి ఇలా అన్నప్పుడైనా నేను డెలివరీ ఏజెంట్ అతను ఇలా అన్నప్పుడైనా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటబ్బా అనేసి అనిపించింది. నిజంగా షాక్ అనమాట. అదంతా చూసి డ్యామేజ్, ఈ డ్రెస్ ఇది ఒక మసగుడ్లా ఉంది నాకైతే, అలా ఉంది ఇదైతే. సరే అని చెప్పి రిటర్న్ పెడదామని చెప్పి ఆప్షన్ చూస్తే వాడేమో అప్డేట్ చేయలేదు డెలివరీ ఇచ్చినట్టు. ఇంకా నాకైతే రిటర్న్ ఇవ్వడానికి లేదు, దాంట్లో డెలివరీ అప్డేట్ అవ్వలేదు. మీకు దానికి సంబంధించినవి కూడా ప్రతి ఒక్కటి మీకు ఫొటోస్ అనేది షేర్ చేస్తాను చూడండి. నిన్నంతా చూశాను, సరే నైట్కి అవుతుంది కదా చూసి అప్పుడు రిటర్న్ చేద్దామని చెప్పి నైట్కి ఇంకా అవ్వలేదు. తర్వాత ఈరోజు మార్నింగ్ అనేది నేను చూసుకుంటే మార్నింగ్ కూడా ఇంకా అది అప్డేట్ అవ్వలేదు నేను డెలివరీ తీసుకున్నట్టు. సరే ఇదేంటి మళ్ళీ 24 అవర్స్ లోపు మనం వాళ్ళకి మెసేజ్ కానీ కస్టమర్ కేర్ కానీ ఇన్ఫామ్ చేయకపోతే అది మనం రిటర్న్ చేయడానికి అయితే అవ్వదు కాబట్టి, సో నేను ఇంకా వెంటనే రిటర్న్ చేయడానికి కస్టమర్ కేర్ ద్వారా హెల్ప్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని ద్వారా చాటింగ్ అయితే చేశాను అనమాట. చాటింగ్ కూడా మీకు ఫొటోస్ పెడతాను చూడండి. కొంచెం చాటింగ్ అయితే చేశాను, వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యారు. ఓకే అనిపించింది. వాళ్ళు మీరు నిజంగానే డెలివరీ తీసుకున్నారా, ఐటెం ఫోటో పెట్టండి, మీరు పేమెంట్ చేసినాయండి స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పేసి అడిగితే నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో కొంచెం గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి నేనైతే మెసేజెస్ చేశాను వాళ్ళతోటి. కాల్ చేయడానికి అయితే నాకు ప్రజెంట్ దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ అయితే లేదనమాట. సో దానివల్ల నేనైతే వాళ్ళకి చాటింగ్ అయితే చేయడం అయింది. ఇంకా నాకైతే ఇంకా కూడా నాకు అది రిటర్న్ రిక్వెస్ట్ అనేది రాలేదు. వాళ్ళైతే మీరు ఆందోళన పడకండి, నాకైతే ఇలాగ ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత మరి ఏమవుతుందో ఏంటి ఇంకా చూడాలి, మీరు ఆందోళన పడకండి, కంప్లైంట్ ప్రాసెస్లో ఉంది అని చెప్పేసి వాళ్ళైతే మెసేజ్ ఇవ్వడం జరిగింది, అది కూడా మీషో చాటింగ్లో. సో ప్రస్తుతానికి ఇది అలా పెండింగ్లో ఉంది. ఈ విధంగా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు మీషోలో, ఇది ఫస్ట్ టైం అనమాట.
చూడండి ఇదనమాట నేను వాళ్ళతో చాటింగ్ చేసిన ఫోటో అయితే. నేను ఆర్డర్ చేసిన ఐటెం అయితే ఇది. ఆ సెకండ్ వన్ ఉంది కదా అదనమాట. ఇది నేను ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే. చూడండి ఇంకా డెలివరీ అప్డేట్ అనేది అవ్వలేదు నాకు అక్కడ. ఇంకా స్టిల్ ఇంకా నాకు డెలివరీ అవుతుంది అన్నట్టే చూపిస్తున్నాడు. నేను డెలివరీ తీసుకున్నట్టు అప్డేట్ చేయలేదు వాడు. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఐ కెన్ రిటర్న్ అనే ఆప్షన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మనం ఇలా చూసిన తర్వాత కింద చాట్ విత్ అస్ అని ఉంది కదా, దాని కింద అయితే కస్టమర్ కేర్ కి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది. నాకైతే ఆప్షన్ చూపించట్లేదు అని చెప్పి నేను సరే ఇలాగా చాటింగ్ అయితే చేశాను. ఆ చేసిన తర్వాత నాకు అలా ఒక మెసేజ్ అయితే వచ్చింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందో ఏంటి అని. ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత ఘోరంగా ఒక డ్యామేజ్డ్ ప్రోడక్ట్, ఒక మసిగుడ్లా ఉందనమాట. ఇంత చిరిగిపోయింది ఎప్పుడు నేను తీసుకోలేదు. మీ చూద్దాం రేపటి వరకు చూడమని చెప్పారు. 8 hours టైం అయితే ఉంది. చూద్దాం ఏం జరిగిద్దో ఏంటి అనేది. దీని గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.